నమస్కారం. మహాత్మా గాంధీ గారి ఆత్మకథ సత్యశోధన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అందులో ఎన్నో సంఘటనలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అవునండి. ఈరోజు అందులోని 23వ అధ్యాయం, అంటే నిర్బల్ కేబల్ రామ్, బలహీనులకు భగవంతుడే బలం, ఆ పేరుతో ఉన్న అధ్యాయంలోని ఒక ముఖ్యమైన అనుభవం గురించి కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఇది గాంధీజీ గారి విశ్వాసం ఎలా బలపడిందో చెప్పే కీలకమైన సంఘటన అన్నమాట. నిజమే. అంటే కేవలం పుస్తకాల్లో చదివే జ్ఞానానికి నిజ జీవితంలో ఎదురయ్యే పరీక్షకు ఎంత తేడా ఉంటుందో ఇది చూపిస్తుంది. అవును. ఇది జరిగింది 1890లో ఇంగ్లండ్లోని పోర్ట్స్మత్లో. ఆయన ఒక శాకాహార సదస్సు కోసం వెళ్లారు. పోర్ట్స్మత్, అది ఆ రోజుల్లో నావికులు ఎక్కువగా ఉండే ప్రాంతం కదా? అవును, సరిగ్గా చెప్పారు. నావికులు ఎక్కువగా ఉండే పట్టణం. అక్కడ వాళ్లు బస చేసిన చోటు, అంటే ఆ వసతి గృహం, అంత మంచి వాతావరణం ఉన్నది కాదు. అది గాంధీజీకి మొదట్లో తెలియదు. ఓహ్ సరే, అక్కడే ఆయనకు ఒక ఊహించని పరిస్థితి ఎదురైందన్నమాట. సదస్సు అయిపోయాక సాయంత్రం గాంధీజీ, ఆయన స్నేహితుడు, ఆ ఇంటి యజమానురాలు ముగ్గురూ కలిసి సరదాగా పేకాట, అంటే బ్రిడ్జ్ ఆడుకుంటున్నారు. సరే. మొదట్లో అంతా బాగానే ఉంది గాని కోసేపటికి గాంధీజీ స్నేహితుడు, ఆ యజమానురాలు, వాళ్ల మధ్య సంభాషణ కొంచెం హద్దులు దాటింది. అంటే అసభ్యకరమైన జోకులు వేసుకోవడం మొదలుపెట్టారు. అయితే గాంధీజీ ఎలా స్పందించారు? ఇక్కడే ఆసక్తికరమైన విషయం. గాంధీజీ తన పుస్తకంలో చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. తను కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయానని, ఆ జోకుల్లో, ఆ చనువులో పాల్పంచుకున్నానని రాశారు. అంటే గాంధీజీ కూడానా? మనం ఆయన్నెప్పుడు చాలా ఉన్నతంగా ఊహించుకుంటాం గదా? అదే కదా, ఆయనలోని మానవ సహజమైన బలహీనతలకు ఇదొక ఉదాహరణ. ఆయన కూడా తప్పు చెయ్యగలరని, ప్రలోభాలకు లోనవ్వగలరని తెలుస్తుంది. సరిగ్గా ఆ క్షణంలో, అంటే ఆయన పూర్తిగా ఆ అదుపు తప్పుతున్న సమయంలో ఏం జరిగింది? అప్పుడే పక్కనున్న ఆ స్నేహితుడు ఒక్కసారిగా గట్టిగా అన్నాడు, ఏ నీలో ఈ దెయ్యం ఎక్కడిది, బయటపడు అని. ఓ, ఆ మాటలు చాలా బలంగా తాకింటాయి గదా? అవును. బాణంలా గుచ్చుకున్నాయి అని గాంధీజీ రాశారు. ఆయన సిగ్గుతో, అంటే అవమానంతో కుంచించుకుపోయారట. వెంటనే తల్లికిచ్చిన మాట గుర్తొచ్చింది. మాంసం, మద్యం, మహిళల జోలికి వెళ్లనని చేసిన ప్రమాణం అది కదా? అదే. ఆ ప్రమాణం గుర్తొచ్చి భయంతో వణికిపోయారట. ఇంకా అక్కడ ఉండలేక వెంటనే లేచి తన గదికి పరుగెత్తుకు వెళ్ళిపోయారు. ఆ రాత్రి చాలా కష్టంగా గడిచుంటుంది. నిద్ర పట్టలేదు. జరిగినదానికి పశ్చాత్తాపంతో, భయంతో చాలా మదనపడ్డారు. ఆ వాతావరణం తనను ఎంత ప్రమాదంలోకి నెట్టిందో గ్రహించారు. అందుకే వెంటనే అక్కడ్నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారా? అవును. తెల్లవారగానే ఆ వసతి గృహం ఖాళీ చేయడమే కాదు, అసలా పోర్ట్స్మత్ పట్టణమే విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే మరుసటి రోజే అక్కడ్నుంచి బయల్దేరారు. ఈ సంఘటన పైకి చిన్నదైనా గాంధీజీ లోపల పెద్ద మార్పు తెచ్చింది అంటారు. నిజంగా. ఇక్కడే ఆయనకొక విషయం స్పష్టంగా అర్థమైంది. కేవలం పుస్తకాల్లో చదివిన నీతులు, మత గ్రంథాల జ్ఞానం, అవి పరీక్షా సమయంలో నిలబడవు అని. అంటే ఆచరణలో, నిజమైన కష్టంలో ఆ జ్ఞానం ఉపయోగపడలేదన్నమాట. అవును. కేవలం మతగ్రంథాల జ్ఞానం పరీక్షా సమయాల్లో ఎంత నిష్ఫలమైనదో ఇంగ్లాండ్లోనే మొదటిసారి తెలుసుకున్నాను అని ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఆ క్షణంలో ఆ స్నేహితుడి హెచ్చరిక రూపంలో దేవుడే నన్ను రక్షించాడు అని కూడా అనిపించిందని చెప్పారు కదా? అవును. అప్పుడు అస్పష్టంగా అలా అనిపించిందట. కాని ఆ వాక్యం వెనుక ఉన్న అసలు అర్థం, ఆ లోతు, అది కాలక్రమేణా మరిన్ని అనుభవాల ద్వారాగాని పూర్తిగా అర్థం కాలేదని కూడా చెప్పారు. అంటే ఆ అనుభవం ఆయన విశ్వాసాన్ని బలంగా మార్చిందన్నమాట. ఖచ్చితంగా. అది కేవలం ఆ ఒక్క సంఘటనతో ఆగలేదు. తన జీవితంలో ఎన్నో కష్ట సమయాల్లో, రాజకీయాల్లో, సంస్థలు నడిపించడంలో, ఇలా అన్నింటా దేవుడే తనను కాపాడాడని ఆయన బలంగా నమ్మారు. ప్రార్థన గురించి కూడా ఆయన అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటాయి కదా? అవును. ప్రార్థన అంటే కేవలం పెదవులతో పలికే మాటలు కాదు, అది హృదయంలోంచి రావాలి అన్నారు. దానికి హృదయశుద్ధి, వినయం చాలా ముఖ్యమని చెప్పారు. ప్రార్థనకు మాటలు అవసరం లేదు, అది హృదయ శుద్ధికి తిరుగులేని మార్గం అన్న మాటలు గుర్తొస్తున్నాయి. వినయం లేకపోతే ప్రార్థన వ్యర్థం అని కూడా అన్నట్టున్నారు. కరెక్ట్. వినయమనేది ప్రార్థనకు ప్రాణం లాంటిదని ఆయన భావన. సరే, మొత్తం మీద చూస్తే ఈ పోర్ట్స్మత్ సంఘటన గాంధీజీకి ఏం నేర్పింది? పుస్తక జ్ఞానం కంటే అనుభవపూర్వక విశ్వాసం,
కష్టకాలంలో దైవంపై ఆధారపడటం, హృదయపూర్వక ప్రార్థన వీటి ప్రాముఖ్యతను తెలియజేసిందంటారా? అవునండి. సిద్ధాంతానికి, జీవితానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, విశ్వాసాన్ని ఆచరణలోకి తెచ్చుకునే మార్గాన్ని చూపించిన సంఘటన ఇది. కేవలం మేధస్సుతో అర్థం చేసుకునేదానికంటే అనుభవంతో తెలుసుకునేదానికి బలం ఎక్కువని ఆయన గ్రహించారు. నిజమే. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏదో ఒక శక్తి మనల్ని సరైన దారిలో పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ క్షణాల్ని గుర్తించటం, వాటి వెనుకున్న ఆ సహాయాన్ని అర్థం చేసుకోవడం, అది చాలా లోతైన విషయమేమో. ప్రతి ఒక్కరూ తమ అనుభవాల ద్వారానే దాన్ని అన్వేషించుకోవాలన్నమాట.